అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చూపు తగ్గిపోతూ తలనొప్పి వస్తున్న కారణంగా న్యూరో సర్జన్ కన్సల్ట్ చేయడం జరిగింది. సో స్విమ్స్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకు ఎన్టీఆర్ వైద్య సేవ లేనందువలన వాళ్ళు మనీ పే చేయాల్సి వస్తుందంటే వాళ్ళ ఆర్థిక స్తోమత లేని దానివల్ల 6 monthsగా వాళ్ళు వేరే హాస్పిటల్స్ అన్నీ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ఆమెకు ఆపరేషన్ అవ్వలేదు. సో మన దగ్గరికి ఎవరో చెప్తే విని వచ్చారు. సో వచ్చిన తర్వాత ఆవిడకు ఎన్టీఆర్ వైద్య సేవ లేకున్నా కానీ మేము అందరికీ ఫ్రీగానే చేస్తున్నాం కాబట్టి సో వెంటనే మేము ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎటువంటి కోత లేకుండా, ఇదివరకు ముందు బ్రెయిన్ ఆపరేషన్ ట్యూమర్ అంటే ఓపెన్ చేసి స్కల్ ఓపెన్ చేసి చేయవలసి వచ్చేది. ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా ఈ పర్టికులర్ ట్యూమర్కు నోస్లోంచే ఎండోస్కోప్ ద్వారా, మైక్రోస్కోప్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ మా దగ్గర ఇంకా ఎండోస్కోప్ లేదు. పక్కనున్న యూరాలజీ మా కొలీగ్స్ దగ్గర తీసుకొని సో అది సక్సెస్ఫుల్గా చేసాము. పేషెంట్ కూడా అడ్వాంటేజ్ ఏమంటే బ్లడ్ లాస్ అనేది ఉండదు. పేషెంట్ 2 రోజే కోలుకోవచ్చు. 3-4 రోజులు ఇంటికి పంపించేయడం జరుగుతుంది. సో ఆమె విజన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. పేషెంట్ని ఎదురుగుండా ఉంది, బాగానే షీ ఈజ్ ఏబుల్ టు వాక్. సో ముందు కూడా ఇటువంటి సర్జరీస్ అన్నీ చేయడానికి మనకు స్కోప్ ఉంది కాబట్టి అందరూ ఇది ఉపయోగించుకోవాలని నా కోరిక. 3 lakhs అడిగినట్టున్నారండి. బయట ఎక్కువైంది, 5-6 దాకా. ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నా కూడాను ఈ ఆపరేషన్ చేయడానికి మన టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడ ప్రొవిజన్ లేదు. ఎండోస్కోపీకి, న్యూరో ఎండోస్కోపీ లేదు. ఈ రాయలసీమ జిల్లాలో స్విమ్స్లో తప్ప మనం ఇదే ఫస్ట్ టైం అనంతపూర్ SSHలో చేయటం. అట్లా బయట కార్పొరేట్ హాస్పిటల్ సిటీల్లో బెంగళూరు ఎక్కడన్నా ఉన్నాయి, కానీ మనకు ఈ ప్రొవిజన్ మన టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంతవరకు లేదు. కర్నూలులో కూడా లేదు. ఈ యొక్క ఆపరేషన్ నేను దాదాపు 10 ఏళ్ళ ముందు నుంచి వింటున్నాను. నా ఫ్రెండ్స్ అందరు న్యూరో సర్జన్స్ ఉన్నారు హైదరాబాద్లో, వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఈ యొక్క అనంతపురం జనరల్ హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. యాక్చువల్లీ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బికాస్ the work what we are doing is equal to that of the work which we are doing in Kurnool General Hospital. Kurnool General Hospital 30-50 ఏళ్ళ నుంచి ఉంది న్యూరో సర్జరీ, కానీ ఇది 2 ఏళ్ళు అయింది. మాది చిన్న బిడ్డ, పసిబిడ్డ, కానీ వాళ్ళతో మేము ఈక్వల్గా కేసెస్ చేయగలుగుతున్నాం. అండ్ దిట్ ఈస్ క్వాంటిటీ, ఇది క్వాలిటేటివ్ ఆపరేషన్. ముక్కు ద్వారా పోయి చేయడం అంటే చాలా ప్రాణాంతకమైన ఇది. అండ్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇన్ అనంతపూర్ అండ్ ఆల్సో ఇన్ గవర్నమెంట్ సెక్టర్లో ఈ ఫెసిలిటీ కూడా లేదు. అండ్ నేను ఈ డాక్టర్లను, మన సూపరింటెండెంట్ గారిని, మా యొక్క టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అందరినీ చాలా అభినందిస్తున్నాను. ఇటువంటివి ముందు ఇంకా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, మాకు, మా సమాజానికి, మన గవర్నమెంట్కి కూడా మంచి పేరు కావాలని నేను కోరుకుంటున్నాను. తలలో గడ్డు ఉంది సార్. అది గడ్డు ఉండిన వలన అక్కడ తిరుపతి పోయినాము, సిమ్స్కి పోయి సిమ్స్లో చూపించినాము. అక్కడ స్కానింగ్, ఎక్స్రే అన్నీ చేయించి అక్కడ డబ్బులు కూడా ఖర్చు అయ్యాయి మాకి. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఆపరేషన్కి పోతే 1 వారానికి రామన్నారు. పోయినాము. వాడికి డబ్బులు ఆరోగ్యశ్రీ కార్డు లేదని చెప్పేసి డబ్బులు అడిగినారు. వాడికి అంత డబ్బులు కట్టలేము అని చెప్పేసి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 3.5 లక్షలు అడిగినారు సార్. 3.5 లక్షలు అడుగుతానే మళ్ళీ మా బామర్ది ఇక్కడ ఉన్నాడు. బామర్ది ఇక్కడ ఉంటే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అనంతపురంలోను, అక్కడ పోయి ఒక్కసారి ఈ రిపోర్టు అక్కడ ఇస్తే వాళ్ళంతా ఇది చేస్తారు సార్ అని చెప్పేసి అన్నారు సార్. అది సార్ జరిగింది. అయిపోయింది సార్, బాగుంది సార్. ఇప్పుడైతే బాగుంది ప్రజెంట్కి అయితే. ఇప్పుడు సార్ ఇక్కడ ఏం ఖర్చు కాలేదు సార్. బయట ఒకటే ఒక 6,000 అయింది సార్ ఖర్చు ఎంత బయట రిపోర్ట్లు. పుట్టొర్తిలో చూపిస్తున్నాను సార్. గవర్నమెంట్ హాస్పిటల్ కన్నుకు చూపించినాము. కన్నుకు చూపించింటే సైడ్ అంతా పోయింది కన్ను. మళ్ళా వేరే హాస్పిటల్లో, ఇక్కడే అనంతపురంలో అక్బర్ హాస్పిటల్లో రాపించినాను సార్. కన్ను సైడ్ పోయింది, అక్కడ ఎక్స్ట్రా స్కానింగ్ తీపిండని చెప్పినారు. అక్కడ తీపించినాము. మళ్ళా అక్కడ పోయినాం సార్ తిరుపతిలో. మన్నేళ్ళు చెప్పింటే అక్కడ చూపిస్తారని అక్కడ పోయింటే స్కానింగ్లో MRI స్కానింగ్లు అన్నీ తీసినారు. అవన్నీ లెక్క అమౌంట్గానే అయింది సార్. 50,000 అట్లా అయింది అమౌంట్. మళ్ళా ముక్కు దార తీస్తామంటే కన్నా అమౌంట్ కావాలమ్మా 3.5 లక్షలు అవుతుంది అని అంటే మన్నేళ్ళు ఫోన్ చేసి మళ్ళా ఇక్కడ అనంతపురము ఇక్కడ సూపర్ స్పెషాలిటీలో చేస్తారంటే ఇక్కడ కనుక్కొని ఇక్కడ వచ్చి చెప్పి అయింది. ఇదైతే సక్సెస్ అయింది సార్ ఆపరేషన్.
ఇప్పుడైతే బాగుంది. డబ్బు ఖర్చు అయితే ఏం లేదు సార్, ఇప్పుడు ఫ్రీగానే అయింది అన్ని. ఇప్పుడైతే మామూలుగా ఉంది సార్, తల అయితే బాగుంది. ఈ హాస్పిటల్కి నమ్ముకొని రావచ్చు సార్, అందరితో మనం ఉండాలి, అందరిలో మన ఇదైనా సార్. ఇవైతే బాగా ఇదైంది, నాకైతే సక్సెస్ అయింది సార్. కృతజ్ఞతలు చెప్తా సార్ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు సార్. డాక్టర్లందరికీ, స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.